ఓకే. ఇగో నేనే సిట్టు 100% అడిగా. నేనేమైనా అప్పుడు హోంమంత్రిగా చేశానా? అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీని విచారించాలి. రేవంత్ దమ్ముంటే నా విచారణ వీడియోలు బయట పెట్టు, ధైర్యం ఉంటే మిమ్మల్ని రాజకీయంగా ఎదుర్కో. హరీష్ రావు హరీష్ రావు ఏం చేసినాడంటే సిట్నే 100% అడిగిందట. ఇది ఏంటంటే మన చాలా విడ్డూరం, ఇది ఒక విచిత్రం, ఒక వింత. ఎందుకు హరీష్ రావు, నువ్వేమన్నా ఐపీఎస్ ఆఫీసర్వా? నువ్వు నా ఐఏఎస్ ఆఫీసర్వా? నువ్వెట్లా ఆడుతావు సిట్టు 100 ప్రశ్నలు? ఓ ఏమన్నా చెప్తే నమ్మే విధంగా ఉండాలి కదా. జరిగింది ఒకటి, బయటకు వచ్చి నువ్వు చెప్పేది ఒకటి, స్టేట్మెంట్ ఇవ్వడం ఒకటి. ఎందుకు ఇట్లా అమాయకులను కార్యకర్తలు ఎందుకు ఇట్లా మభ్య పెడతావు నువ్వు? నిజంగా నువ్వు సిట్టు 100% అడిగేంత దమ్ముందా నీకు? తెలంగాణలో నేను ఈరోజు ఒకటి అడుగుతున్నా, తెలంగాణలో ఏ రాజకీయ నాయకులు సరే సిట్టును కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ప్రశ్నించే దమ్ము, అంత నిజాయితీ నిబద్ధత గల రాజకీయ నాయకులు తెలంగాణలో ఎవ్వరు లేరు. ఎందుకంటే ఎవరిని కదిలించినా 100 కోట్లు 1000 కోట్ల అక్రమాస్తులు, ఎవరిని కదిలించినా కూడా వాన్ని వీన్ని హరాస్మెంట్ చేయడము, ప్రభుత్వ భూమి లాక్కోవడము, చాలా మందిని వేధించడము, అక్రమ కేసు పెట్టడము, మీరు చేసేయన్ని ఇవే కదా. మీకు ధైర్యమే ఉంటుంది, తమ్మేడు ఉంటుంది. నువ్వు చెప్పింది ఒకటి, ఇక పక్క పోటే చూడండి. ఇగో అవసరమైతే మళ్ళీ విచారణకు రావాలి. ఈ విషయాన్ని హరీష్ రావుకు చెప్పాం. ఆయన అభ్యర్థన మేరకే విచారణ త్వరగా ముగించాం. యో సజ్జనార్ గారు ఏం చెప్తారంటే, హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేసిందట, అబ్బా ప్లీజ్ సార్ నాకు సమయం లేదు సార్, నేను అటు పోవాలి ఇటు పోవాలి, ఈ పని ఉంది ఆ పని ఉంది అని చెప్పి సిపి గారిని రిక్వెస్ట్ పెట్టుకొని బతిలాడితే ఆయన విచారణను 7 గంటల్లో క్లోజ్ చేసిందట. లేకుంటే విచారణ మరొక 8 గంటలు ఉండేది. అక్కడ జరిగిందేమో ఒకటి, బయటకు వచ్చి చెప్పేదేమో ఒకటి. నేను ఒకటే చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్లు, ఇటువంటి తప్పుడు మీరు వదంతులు ఏదో ఉందో అది ప్రచారం చేయకండి. ఇకనైనా మీరు నిజాయితీగా ఉండండి. ఇక నుంచి గతం కథ అయింది, ఏదో అయిపోయింది. ఇక నుంచి అయినా నిజాయితీగా ఉండండి. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలకు మీరు న్యాయం చేయండి. నీ చుట్టూ ఉంది ఏదో కోటరీ ఉందో ఆ కోటరీని బద్దలు కొట్టి, నేను ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటలో నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచావో, నీ చుట్టూ ఉన్న ఏదో లీడర్ ఉన్నారో, ఊరికి ఒకరిద్దరు కానీ మండలానికి 2-3 లీడర్లు కానీ, వాళ్ళు ఓటేస్తూ నువ్వు గెలవలేదు. యావత్ సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ మొత్తం ప్రజలు నీ ఓటేస్తూ నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. సిద్దిపేట ప్రజలందరికీ నువ్వు ఎమ్మెల్యే, నీ చెంచగాళ్ళకు నువ్వు ఎమ్మెల్యే కాదు. ఒక వ్యక్తికి ఊళ్ళే అన్యాయం జరుగుతుంది, నంగనూరులో చిన్న కోడూరులోనో ఏదో ఒక ఊళ్ళే, ఆ కామన్ మ్యాన్ సమస్య చెప్పుకోనికి ఊళ్ళే సర్పంచాన్ని బదలాలి, ఎంపీపీని బదలాలి, జేపీడీసీని బదలాలి. వీటికి వచ్చినాక వాడు పెద్ద చెంచగాడు ఉంటాడు. లాస్ట్కు ఆ సమస్య ఆనే పోతుంది, నీ దాకా వస్తుంది సమస్య. అది నువ్వు నేను చెప్తా అంటే, హరీష్ అన్న ఇటువంటి నువ్వు నిజాలు తెలుసుకో. నువ్వు చాలా పెద్ద లీడరు తెలంగాణలో, అందరికీ నువ్వు ఆదర్శమైన వ్యక్తివి. ఉద్యమంలో కూడా చాలా మంది నిన్ను చూసి ఇన్స్పైర్ తీసుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు నీ వెంట నడవడం జరిగింది. ఇటువంటి తప్పు స్టేట్మెంట్ నువ్వు ఇయ్యకు. రెండవది, ఈ రోజు నుంచైనా పేద ప్రజల సమస్య ఏందో తెలుసుకో. వాళ్ళ సమస్య పరిష్కారానికి నువ్వు సమస్య పరిష్కారానికి దాన్ని సాల్వ్ చేయను. దాన్ని ఇగో ఏంటంటే, ఇక నుంచైనా పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజల డెవలప్మెంట్కు నువ్వు పాటుపడాలని మేము కోరుకుంటున్నాం.